ప్రెసిడెంట్ ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ గణనీయంగా పడిపోతున్నాయి, వెరీ షార్ప్గా పడిపోతున్నాయి. సాధారణంగా అమెరికాలో ప్రెసిడెంట్ అయ్యాక అప్రూవల్ రేటింగ్ కాస్త స్లిప్ అవుతుంది, కానీ ఇక్కడ చాలా సివియర్గా పడిపోతుంది. మీకు ఈ అప్రూవల్ రేటింగ్ చూస్తే లేటెస్ట్గా CBS YouGov వారు జూలై 20th రోజు లేటెస్ట్ ఫిగర్స్ విడుదల చేశారు. జూలై 20th రోజు CBS అండ్ YouGov సర్వే. దీని ప్రకారం ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 42% ఉంది. మీరు గమనిస్తే ట్రంప్ పవర్లోకి వచ్చిన సమయంలో అరౌండ్ దట్ పీరియడ్ ఇది అప్రూవల్ రేటింగ్ వాజ్ 49%. ఫిబ్రవరిలో ఇట్ రోజ్ టు 50%. కానీ సబ్స్టాన్షియల్గా పడిపోతూ వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్కి వచ్చే వరకు 47% పడిపోయింది, జూన్లో 45% పడిపోయింది, జూలై 16-18 మధ్య జరిగిన సర్వేలో 42% పడిపోయింది. ఈ డీటెయిల్స్నే జూలై 20th రోజు వరల్డ్ మీడియా మొత్తం కవర్ చేసింది. సో భారీగా అప్రూవల్ రేటింగ్ పడిపోతుంది. సో బైడెన్, ఒబామా, జార్జ్ బుష్ వీళ్ళు ఎవరితో పోల్చినా కూడా ట్రంప్స్ అప్రూవల్ రేటింగ్ వెరీ షార్ప్ డిక్లైన్. ఇంత షార్ప్గా ఎవరిది పడిపోలే. దీనికి కారణాలు ఏంటి? ఇప్పుడు లేటెస్ట్ CBS YouGov సర్వేలో 2 ప్రధాన కారణాలు ముందుకు వచ్చాయి. ఒకటి ఇమిగ్రేషన్ను ట్రంప్ హ్యాండిల్ చేస్తున్న విధానం పైన. వాస్తవంగా డెమోక్రాట్స్ పవర్లో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ కారణాన ఈవెన్ సర్టెన్ సెక్షన్స్ అంటే నాన్ వైట్ పాపులేషన్ కూడా, జనరల్గా నాన్ వైట్స్ డెమోక్రాట్లకు అనుకూలంగా ఉంటారు. అందులో ట్రంప్ ఇది వైట్ రేసిస్ట్, ఇమిగ్రేషన్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కూడా తెలుసు. అయినా కూడా ఇన్ఫ్లేషన్ డెమోక్రాట్ల కాలంలో హై ఇన్ఫ్లేషన్ ఉండడం, ట్రంప్ తాను అధికారంలోకి వచ్చేతోనే ఇన్ఫ్లేషన్ గాన్ అన్నాడు. అది నమ్మి చాలామంది ఓట్లేశారు. ఇప్పుడు ఈ CBS YouGov సర్వే ఏం చెప్తుందంటే అపార్ట్ ఫ్రమ్ ఇమిగ్రేషన్ ఫియర్స్తో పాటు ఇన్ఫ్లేషన్ వరీస్ ట్రంప్ రేటింగ్లను బాగా దెబ్బతీస్తుంది అని. ఇది ఇన్ఫ్లేషన్ వెరీ హై లెవెల్లో ఉంది అమెరికాలో. సో దట్ వాజ్ ఎ మేజర్ ప్రామిస్. దీనికి తోడు ఇప్పుడు తాజాగా ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్, లేటెస్ట్ కూడా జెఫ్రీ ఎప్స్టీన్కి చెందిన లోలిటా ఎక్స్ప్రెస్ అనే విమానంలో ట్రంప్ కూడా వెళ్ళాడు అని. లోలిటా ఎక్స్ప్రెస్ వివాదం ఏంటి అనేది నేను వివరంగా ఇంకో వీడియోలో చెప్పాను. బ్రీఫ్గా చెప్పాలంటే జెఫ్రీ ఎప్స్టీన్ తనకున్న ఒక ఐలాండ్లో, సొంత ఐలాండ్లో సెక్స్ ర్యాకెట్ నడిపేవాడు. 18 years లోపు అమ్మాయిల్ని ఈ లోలిటా ఎక్స్ప్రెస్లో ఆ ఐలాండ్కు అక్రమ రవాణా చేసేవారు. అక్కడికే హై ప్రొఫైల్ పొలిటికల్ క్లయింట్స్ను తీసుకెళ్ళేవాడు, పొలిటికల్ అండ్ బిజినెస్ క్లయింట్స్. ఇప్పుడు ఆ జెఫ్రీ ఎప్స్టీన్ 2019లో న్యూయార్క్ జైల్లో చనిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నారన్నది అధికారిక వర్షన్. హత్య చేశారని ట్రంపే ఇదివరకు ఆరోపించారు. ఆ జెఫ్రీ ఎప్స్టీన్కు 50th బర్త్డే అప్పుడు ట్రంప్ అభినందిస్తూ లేఖ రాశారని, జెఫ్రీ ఎప్స్టీన్ క్లయింట్స్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నాడని, అందుకే ఎప్స్టీన్ ఫైల్స్ను బయట పెట్టడం లేదని. వాస్తవంగా ట్రంప్ క్యాంపెయిన్ పీరియడ్లో ఎప్స్టీన్ ఫైల్స్ బయట పెడతామని ప్రామిస్ కూడా చేశారు. సో కానీ ఇప్పటివరకు బయట పెట్టలేదు. ఇలాన్ మస్క్ ఆరోపిస్తున్నాడు ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుంది అని. ఈవెన్ ట్రంప్ డాటర్ ఇన్ లా కూడా వైట్ హౌస్ ఈ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండాలని డిమాండ్ చేస్తుంది కూడా. అందువల్ల ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్, లోలిటా ఎక్స్ప్రెస్ ఇవి ట్రంప్కు ఉచ్చు బిగిస్తున్నది. దీనివల్ల ట్రంప్ అప్రూవల్ రేటింగ్ పడిపోతుంది. మీకు ఏప్రిల్లో నుంచి షార్ప్గా పడిపోవడానికి మరో ముఖ్య కారణం ట్రంప్ టారిఫ్స్. హైలీ అన్ప్రెడిక్టబుల్ ట్రేడ్ వార్ నడుపుతున్నాడు. ఇవాళ ఇన్ఫ్లేషన్ పెరగటానికి కూడా అదొక ముఖ్యమైన కారణం. దీనికి తోడు ట్రంప్ విధానాలను ఆయన సపోర్ట్ బేస్, మాగా సపోర్ట్ బేస్ అంటారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని 2016లో ట్రంపే క్యాంపెయిన్ పీరియడ్లో ట్రంప్ కాయిన్ చేసిన వర్డ్ ఇది. వాస్తవంగా ట్రంప్ ఈజ్ నాట్ ఏ ట్రెడిషనల్ రిపబ్లికన్ పార్టీకి వలసపక్షి. సో కన్జర్వేటివ్ రిపబ్లికన్లతో పాటు ఈ మాగా లాబీ అంటే మెయిన్లీ ట్రంప్ సపోర్ట్ బేస్
అంటే మేక్ అమెరికన్ గ్రేట్ అగైన్ అనే కన్జర్వేటివ్ లాబీ. సో ఈ లాబీ కాస్త డివైడ్ అవుతుంది. ట్రంప్కు గతంలో ఇచ్చినంత సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇందులో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇలాన్ మస్క్ వెళ్ళిపోయి ఆయన అమెరికా పార్టీ పెట్టడమే. సో ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కోalitionలో వచ్చిన చీలిక కూడా ట్రంప్ దెబ్బతీస్తోంది. ట్రంప్ తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో రష్యా యుక్రెయిన్ వార్ ఆపుతా అన్నాడు. 24 గంటలు ఏంటి, నేను అసలు వైట్ హౌస్లో ఎంటర్ కాకముందు ఆపేస్తా అన్నాడు. ఏం జరిగింది, ఆపడం కాదు, ఇప్పుడు ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తున్నాడు, సో మాస్కోని అటాక్ చేయగలవా అంటున్నాడు. అసలు అమెరికా ఫారిన్ వార్స్లో ఎందుకు ఇన్వాల్వ్ కావాలనేది ట్రంప్ రైజ్ చేసిన అంశం. ఏం చేశాడు, ఇరాన్ పైన అమెరికానే నేరుగా వెళ్ళి యుద్ధం చేసింది. సో ట్రంప్ ఇజ్రాయెల్ గాజా వారు ఇప్పటికీ క్లోజ్ కాలేదు. ఇజ్రాయెల్ ఇప్పుడు కొత్తగా సిరియా పైన కూడా అటాక్ చేసింది, ఇరాన్ పైన అయిపోయినాక. సో డి ట్రంప్ స్టాప్ వార్స్, అందుకే పదే ఇండియా పాక్ వార్ ఆపాయని చెప్పుకుంటున్నాడు. సో అందువల్ల మీకు డొనాల్డ్ ట్రంప్ ఇది బిగ్ ఫెయిల్యూర్ ఇన్ ఆల్ కౌంట్స్. ఇమిగ్రేషన్, ఇన్ఫ్లేషన్, మీకు ఎకానమీ స్పెండింగ్ తగ్గిస్తాను, ఎకానమీలో బాగు చేస్తాను, అమెరికాను అప్లపాలు కాకుండా చూస్తానన్నాడు. 2016లోనే ట్రంప్ తాను అధికారంలోకి వస్తే ఐ ఫ్రీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డెట్ అన్నాడు, అప్లే లేకుండా చేస్తానన్నాడు. కానీ ట్రంప్ మొదటి టర్మ్లోనే $7.8 ట్రిలియన్ అప్పు పెరిగింది అమెరికా టోటల్ అప్పు. ఇప్పుడు ఈ మధ్య తెచ్చిన బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ వల్ల $3 ట్రిలియన్ పెరుగుతుంది అమెరికా అప్పు. ఎందుకంటే వచ్చే ఆదాయాన్ని తగ్గించుకుంటున్నారు, కార్పొరేట్లకు ట్యాక్స్ కన్సెషన్లు ఇచ్చి ఖర్చుమో పెంచుతున్నారు, డిఫెన్స్ స్పెండింగు ఇతరత్ర. సో అనివార్యంగా ఆదాయం తగ్గి ఖర్చు పెరిగితే ఏమవుతుంది, అప్పు పెరుగుతుంది. సో ఇన్స్టిట్యూషన్స్ పైన అటాక్ చేస్తున్నాడు. జెరోమ్ పవెల్ మీకు అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ పైన అటాక్ చేస్తున్నాడు. స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. సో ట్రంప్ క్రియేట్ చేస్తున్న ఈ అన్ప్రెడిక్టబిలిటీ, అన్సర్టనిటీ వల్ల అమెరికా క్రెడిట్ రేటింగ్ పడిపోతుంది. ఇప్పుడు రిసెషన్ ఫియర్స్ కంటిన్యూ అవుతున్నాయి. లేటెస్ట్గా మూడీస్ 48% ప్రాబబిలిటీ నెక్స్ట్ ఇయర్లో రిసెషన్ అంటున్నారు. ఇలాంటి స్పెక్యులేషన్లు చాలా వచ్చాయిపోయాయి, కానీ స్టిల్ ఇప్పటికీ అంటున్నారు. మూడీసే కాదు, ఫీచ్ అన్ని రేటింగ్ ఏజెన్సీలు కూడా అమెరికా క్రెడిట్ రేటింగ్ను తగ్గించేశారు. సో ఈ ట్రంప్ సృష్టిస్తున్న గందరగోళం వల్లనే ట్రంప్ అప్రూవల్ రేటింగ్స్ భారీగా పడిపోతున్నాయి.